శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ జగత్తులో ఏ ఒక్క నామానికి లేనటువంటి ఒక పేరు ఒక రామనామానికి మాత్రమే ఉన్నది. ఏమిటది అంటే ఏ మంత్రానికి లేదు ఆ పేరు. ఏమిటి ఆ పేరు అని అంటే తారక మంత్రము, తరింపజేసేటటువంటి మంత్రము అని ఏదైనా ఒక మంత్రానికి పేరు ఉంది అంటే అది కేవలం రామనామానికే ఉంది. ఆ నామము మాత్రమే కాదు, తరింపజేసేటటువంటి మంత్రం. మా అనేటటువంటి ఈ యొక్క నామానికి విశేషమైనటువంటి వ్యాఖ్యానాలు చాలామంది పెద్దలు చేసి ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యానాల గురించి ప్రస్తావన చేయటం లేదు, కానీ మనల్ని తరింపజేసేటటువంటి ఏకైక మంత్రం ఏది ఉంది అంటే అది రామనామమే. ఆ రామనామాన్ని ఎంతోమంది భక్తులు ప్రతిరోజు కూడా రామనామాన్ని లిఖించాలి, రామకోటి రాయాలి అని చెప్పి తప్పిస్తూ ఉంటారు. కానీ సరైనటువంటి అవకాశాలు వారికి లభించకపోవడం వల్ల ఆ కోరికగానే మిగిలిపోతూ ఉంటుంది. అటువంటి వారందరికీ కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తూ మదనపల్లి శ్రీ వరాల ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, మిగిలిన భక్తాదులందరూ కూడా కలుసుకుని ఒక మంచి యోచన చేయడం జరిగింది. ఏమిటది అంటే వచ్చిన ప్రతి భక్తుడి చేత కూడా ఈ యొక్క రామకోటి యజ్ఞాన్ని ప్రారంభించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ యజ్ఞంలో ఆ రామకోటి నామలిఖిత యజ్ఞంలో పాల్పంచుకునే విధంగా ఒక పుస్తకాన్ని, గ్రంథాన్ని తయారు చేసి వచ్చినటువంటి భక్తులందరూ కూడా రాముని యొక్క ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత రామనామాన్ని వారి శక్తి కొద్దీ ఇక్కడ శ్రీరామ 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 అని రాస్తూ స్వామి నామస్మరణ చేసి తిరిగి వారు ఆ యొక్క యజ్ఞంలో పాల్గొనేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ యొక్క రామనామం ఏదైతే ఉన్నదో ఆ రామనామాన్ని ఏమని చెప్తారంటే రాముడికిన్నా బలమైనది, రామునికిన్నా శక్తివంతమైనది ఏదైనా ఉంది, రామ బాణం అనేది ఏదైతే ఉందో ఆ బాణానికిన్నా శక్తివంతమైనది ఏదైనా ఉంది అంటే అది రామనామమే. అందువల్లనే ఆంజనేయ స్వామి వారు రామనామాన్ని ఎప్పుడు నిరంతరం జపనం చేస్తూ ఉంటారు. ఎక్కడ రామనామ జపం జరుగుతూ ఉంటుందో అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటారట. కలియుగంలో చిరంజీవి అయినటువంటి భక్తులందరినీ కూడా చల్లగా చూస్తూ రక్షిస్తూ ఉన్నటువంటి ఆ హనుమంతుల వారు రామదూత, రామభక్తుడు. ఆయన అనుగ్రహం కలగాలి అంటే ఏకైక మార్గం రామనామ లిఖిత యజ్ఞంలో పాల్పంచుకోవడం. కాబట్టి భక్తాలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణకు పాత్రులై రామ రక్షణ పొందుదురుగాక. జై శ్రీరామ్.